Go and spread the good news to the ends of the earth. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ పవిత్ర విభూది బుధవారపు దైవారాధనకు, ఈ వాక్య పరిచర్యకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాటి రెండవ పట్టణంలో ఒకసారి వాక్యం చూడండి. పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ లేఖ, ఎన్నవ అధ్యాయం, 5వ అధ్యాయము వచనములు అక్కడి నుంచి చదవండి అమ్మా ఎవరైనా. కనుక ఇదిగో మేము మీ దగ్గరికి వచ్చాము, దేవుడు మా ద్వారా మిమ్ములను ఉద్బోధించుచున్నాడు, కనుకనే దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున అని మిమ్ములను బ్రతిమాలుచున్నాను. క్రీస్తు పాపరహితుడు, కానీ చదవండి. ఏలైనా తర్వాత మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు. దేవుని యందు ప్రియులారా, ఈ ఒక్క మాట అందరు చెప్పండి. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు. మరొకసారి, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు. ఈ మాటతో మనం ఈనాటి ధ్యానాంశాన్ని ప్రారంభిద్దాం. జస్ట్ ఈ దివ్య పూజాబులకు వచ్చే ముందు ఎక్కడో ఒక చిన్న స్టోరీ విన్నాను, ఒక చిన్న కథ విన్నాను. కథ కాదు, నిజంగా జరిగిన సంఘటనే. బహుశా అది మీతో పంచుకొని ఈనాటి వాక్యాన్ని ప్రారంభిస్తాను. దేవుని యందు ప్రియులారా, ఒక పట్టణములో మద్యపాన నిషేధం కొరకు ధర్నా జరుగుతుందంట. ఓకే, మద్యపాన నిషేధం జరగాలని ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా చేస్తున్నప్పుడు ఒక మంచి వక్త, ప్రీచర్, ప్రసంగికుడిని పిలిచి మద్యపానం వల్ల కలిగే నష్టాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు, చావులు, ఇంకా ఈ యొక్క మద్యాన్ని అమ్మేవాళ్ళు ఏ విధంగా ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్లో పెట్టి ధనవంతులు అవుతున్నారు అన్న అంశాలను ప్రసంగించమన్నారట. సో ఒక మంచి ప్రసంగికుడు వచ్చి చాలా అద్భుతంగా ప్రసంగించాడంట. అద్భుతంగా ప్రసంగిస్తూ చిట్ట చివరిలో వారు ఎంత కోటీశ్వరులు అయిపోతున్నారో, ఎంత ధనవంతులు అయిపోతున్నారో అన్న అంశాన్ని కూడా ప్రస్తావించాడంట. మీటింగ్ అయిపోయింది, కార్యక్రమం ముగిసింది, ఇక ప్రసంగికుడు వెళ్ళిపోదామని సిద్ధపడుతున్నాడు. ఇంతలో ఒక భార్యాభర్తలు వచ్చి ఆయనకు కంగ్రాచ్యులేషన్స్ అండి, మంచి ప్రసంగం చెప్పారు, చాలా చక్కగా వివరించారు, ఎన్నెన్నో విషయాలు తెలియచేశారు, కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ అన్నారంట. ఆయన అన్నారంట, దాందే ఉందండి, ఓకే దాందేముంది, నా మాటలు విని మీరు మీ కుటుంబ సభ్యులు మందు తాగకుండా ఉంటే చాలు అన్నారట. మాకేం మందు అలవాటు లేదండి, అయితే మీరు ఇంకెవరికి కూడా
మందు తాగకుండా చూడండి అన్నారంట. సారీ సార్, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మా ఆయన రిటైర్ అయ్యారు, మాకు కొన్ని లక్షలు లేదా కొన్ని కోట్లు వచ్చాయి రిటైర్మెంట్ డబ్బులు. ఈ డబ్బులతో ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాం. ఒక మంచి బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. ఏం బిజినెస్ పెట్టాలో తెలియడం లేదు, క్లారిటీ రాలే. ఈరోజు మీరు ప్రసంగంలో మద్యపానం కొట్టు వాళ్ళు ఎంత గొప్ప కోటీశ్వరులు అయిపోతున్నారో తక్కువ సమయంలో అని చెప్పారు కదా. మా ఇద్దరిని ఆ విధంగా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు వెళ్ళి ఒక మంచి పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నామండి అని చెప్పారంట. దెబ్బకి ప్రసంగం చెప్పేవాడి నిర్ఘాంతపోయాడు, ఆశ్చర్యపోయాడు. దేవుని యందు ప్రియులారా, వాక్యం, దేవుని కృపను దుర్వినియోగపరపకుడు. దేవుడు ప్రతి సంవత్సరం ఈ తపస్సు కాలములో మనందరినీ తన హక్కున చేర్చుకుంటున్నాడు, తన సన్నిధికి పిలవమంటున్నాడు. మామూలుగా బుధవారం పూజ పెడితే ఎవడన్నా వస్తాడా? శుక్రవారం పూజ కన్నా వస్తారా? ఆదివారం పూజకు కూడా రాలేని వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు ఈరోజు, సంతోషం. కానీ విభూతి బుధవారం అమ్మో ఈరోజు వెళ్ళాలి అన్న ఆలోచన ఉందా? చూడండి, అంటే గాడ్ ఈజ్ అట్రాక్టింగ్ యూ టు హిస్ ప్రెజెన్స్. పరలోకమందున్న నా తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడనూ నా యొద్దకు రాలేడు అన్నారే ప్రభు. గాడ్ ఈజ్ అట్రాక్టింగ్ యూ టు హిస్ ప్రెజెన్స్. నిన్ను ఆకర్షించాడు, ఈ రోజున అతని సన్నిధిలో నిన్ను నిలిపాడు. దేవుని యందు ప్రియులారా, ఈ నిలిపి ఏం చేస్తున్నారు? హీఈస్ గివింగ్ యూ హిస్ గ్రేస్. అతని కృపను నీకు అందిస్తున్నారు. అతని యొక్క క్షమావరాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? పాప సంగీతం చేసేసి మళ్ళీ పాపం చేసేస్తున్నాం. ఇది అంటారు కదా, హోటల్కి వెళ్ళినప్పుడు ఏమంటారు? తినేయి, ఎక్సర్సైజ్ చేసేద్దాం. షుగర్ పేషెంట్లు ఎక్కువగా, ఓకే నాకు షుగర్ ఉంది కానీ ఇక్కడ స్వీట్ ఉంది, ఏం చేయాలా? స్వీట్ వేసేయి, ట్యాబ్లెట్ వేసేయి. దేవుని యందు ప్రియుల, ఈ విధంగా మనం మన జీవితాన్ని ఏమన్నా దుర్వినియోగం చేసుకుంటున్నామా? చాలాసార్లు సిలువపై వేలాడుతున్నటువంటి దొంగవాడిని చూచి లక్కీ ఛాన్స్ కొట్టేశాడు, చనిపోతున్నప్పుడు ప్రభుని క్షమాపణ అడిగేసి మోక్షానికి వెళ్ళిపోయాడు, నేను కూడా అలాగే వెళ్ళిపోతాను, నా జీవితం అంతా అలాగే ఉంటుంది అనుకుంటున్నావా? దేవుని యందు ప్రియులారా, పప్పులో కాలేసినట్లే, తప్పులో కాలేసినట్లే. అది జరగదు, అది అసంభవం, అది అందరికీ దొరికే కృప కాదు. కనుక ఈ రోజున ఇది విభూతిని మనం ధరిస్తున్నాం. ఈ విభూతి ఏం నేర్పిస్తుందో మనం నేర్చుకుందాం. గడిచినటువంటి ధ్యానాలలో, సంవత్సరాలలో, గత రోజులలో మనం తపోకాల ధర్మక్రియలు గురించి ధ్యానించాం. ఉపవాసం గురించి, ప్రార్థన గురించి, దాన ధర్మాల గురించి 40 రోజుల ప్రాముఖ్యతను ధ్యానించాం. విభూది యొక్క ప్రత్యేకతను గురించి ధ్యానించాం. విభూది ఏమి నేర్పిస్తుందో ధ్యానించాం. ఈ యొక్క పవిత్ర కాలం ఎటువంటి మంచి కాలమో మనం ధ్యానించాం. మరి ఈ రోజున దేవుని యందు ప్రియులారా, ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశముతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఏంటో తెలుసా? ధ్యానాంశం పేరు విభూది లేదా మట్టి, బూడిద, ఊదా రంగు, నీ మరణం. ఏమన్నానండి? ఓకే, డైరెక్ట్గా నీ మరణం అంటే నువ్వు ఫీల్ అవుతావుగా, అందుకనే అన్నమాట. నిజంగా చెప్పాలంటే టుడే అవర్ మెడిటేషన్, అవర్ టాపిక్ నా మరణము. నా అంటే నాది కాదు, మీది, ఎవరు దాలే. ఓకే, నా మరణము అంటూ మనందరం ఈరోజు ధ్యానించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మట్టి నుండి పుట్టావు ఓ నరుడా, తిరిగి మట్టిలో కలిసిపోతావు అన్న మాటలు నీకేదైనా భయాన్ని ఇస్తున్నాయా? అచ్చే, ఏం భయం ఇవ్వట్లేదండి అంటారా? విని 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 ఇవ్వలేదేమో, కానీ ఆ మాటల అర్థం చూస్తే గుండె చివుక్కుమనాలి, మనసు జలధరించాలి,
ఓ చిన్న భయం మనలో ఉండాలి. ఆ భయం లేదు అంటే యు ఆర్ నాట్ లివింగ్ ఫర్ ద ఇటర్నల్ లైఫ్. ఆ భయం ఎవరికి ఉండదు అంటే ఈ లోకం కొరకు మాత్రమే జీవించే వాడికి ఆ భయం ఉండదు, ఆ ఆలోచన ఉండదు, ఆ తపన ఉండదు. ఎవడైతే నిత్య జీవనం విశ్వసించుచున్నాను అంటున్నాడో, ఎవడైతే పరలోక రాజ్యం ఉన్నదని విశ్వసిస్తున్నాడో వాడికి మాత్రం తప్పనిసరిగా భయం ఉంటుంది. ఎవడైతే యేసు ప్రభు మాటల మీద నమ్ముతున్నాడో, జీవిస్తున్నాడో వాడికైతే తప్పనిసరిగా ఈ భయము ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రాత్రి మన యొక్క ధ్యానాంశములో నా మరణం మొట్టమొదటి అంశం తెలుసుకో. ట్రై టు నో. తెలుసుకో. ఏంటి తెలుసుకో? నువ్వు ఏ రోజు మరణిస్తావో తెలుసా? తెలీదు. 2, ఎక్కడ మరణిస్తావో తెలుసా? చెప్పండి. తెలీదు. ఒకరోజు, ఏదో ఒకరోజు ఈ శరీరమును నీ ఆత్మ వీడిపోతుంది. అవునా కాదా? గట్టిగా ఎస్ ఆర్ నో. అది శీతాకాలంలోనా ఎండాకాలంలోనా తెలియదు. పల్లెటూరులోనా పట్టణంలోనా తెలియదు. పగల రాత్ర తెలియదు కదా. వి డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ అవర్ డెత్. వాట్ ఏ మిస్టరీ, వాట్ ఏ మిస్టరీ. దేవుని యందు ప్రియులారా, ఈ రోజుల్లో 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి అని సర్వేలు చెబుతున్నాయి. ఒక రోజుల్లో, ఒకానొక కాలంలో పక్షవాతం రావాలంటే ఎన్ని సంవత్సరాలు రావాలి కనీసం? పక్షవాతం అంటే నరాల నుంచి సమస్య కదా. 60, 70, 80 సంవత్సరాలకి పక్షవాతం రావాల్సిన వ్యక్తులకు 30, 20 సంవత్సరాలకే పక్షవాతాలు వస్తున్నాయి. ఒకప్పుడు డయాబెటీస్, మధుమేహము, షుగర్ జబ్బు రావాలంటే 70 సంవత్సరాలు వెయిట్ ఉండాలి. ఇప్పుడు పుడితే చాలు తల్లి కడుపులోనే ఈ జబ్బుతో పుడుతున్నారు. దేవుని యందు ప్రియులారా, తల్లి కడుపులోనే పసిబిడ్డలకు హై షుగర్లతో వాళ్ళ జీవితాలు, బాల్యం బ్రతుకుతున్నారు. దేవుని యందు ప్రియులారా, మరి ఇటువంటి ఇన్సెక్యూర్ జీవితంలో, అభద్రత కలిగిన జీవితంలో, రోగాలతో పోరాటం చేస్తున్నటువంటి జీవితంలో మరణం ఎప్పుడో తెలియదు, ఎక్కడో తెలియదు, ఎలాగో తెలియదు, ఏమీ తెలియని మనం దేవుని యందు ప్రియులారా, ఆ మరణ సమయంలో నీకు గురువు ఉంటాడా? నీ పాపాలు క్షమించడానికి ఉంటాడా? హూ నోస్? తెలియదు. కనుక ఒకటి మాత్రం నిజం, నువ్వు అనుకున్న దానికంటే ముందే మరణిస్తావు. ఇది సత్యం. అండర్లైన్ చేసి పెట్టుకోండి అందరికి కూడా. నువ్వు 100 సంవత్సరాలు అనుకుంటే సారీ, నువ్వు 80 సంవత్సరాలు అనుకుంటే సారీ. అనుకున్న దానికంటే ముందే మరణం ఏ హార్డ్ ట్రూత్, చేదు నిజం, ఏ బిట్టర్ ట్రూత్. దీని గురించి మనం సిద్ధపడాలి. ఈరోజు విభూదిని నెదుటిపై పెడుతూ ఏమంటున్నారు? ఓ మానవుడా, మట్టి నుండి పుట్టావు, తిరిగి మట్టిలో కలిసిపోతావు. ఇది ఎంత అశాశ్వతమైన జీవితమో తెలుసుకో. ఈ ప్రసంగం ఎప్పుడు నేను ఎక్కడ చెప్పలే, మొట్టమొదటిసారి ట్రై చేస్తున్నాను. నా సొంత మాటలు కాదు, గొప్ప పునీతుడు ఫ్రాన్సిస్ డిసేల్స్ అనే పునీతుడు పలికిన మాటలు, చెప్పిన మాటలే, నా సొంత మాటలు కాదు. విన్సెన్షియన్స్ ఫాదర్స్ వారం రోజులు రిట్రీట్ చేసి నడిపిస్తే ఆఖరి రోజున ఈ యొక్క ప్రసంగం వాళ్ళు చెబుతారు. ఎలాగంటే అందరినీ లోపలికి పెట్టి లైట్లన్నీ ఆపేస్తారు, ఫ్యాన్లన్నీ ఆపేస్తారు, కళ్ళు మూసుకొని ధ్యానించమంటారు. ఈ యొక్క మాటలు చెప్తారన్నమాట. నేను ఇప్పుడు మంచి లైటింగ్లో చెప్తున్నాను, మీరేం భయపడొద్దు. ఓకే. చాలామంది అనుకుంటారు ఇది చెడు శకునం, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. నో, ఇది మాట్లాడి తీరాలి.
ఇది మాట్లాడి తీరాలి. ఇవి మాట్లాడకే మనలో పాపభీతి లేదు. ఇవి మాట్లాడకే అందరం కూడా ఆ పైన జీవితాలకు హ్యాపీ అయిపోతున్నాం, సెటిల్ అయిపోతున్నాం. ఇవి మాట్లాడాలి. హృదయములో భయము, జీవితంలో వణుకు పుట్టి తీరాలి దేవుని యందు ప్రియులారా. సో తెలుసుకో, నీ మరణం ఎప్పుడో, నీ మరణం ఎక్కడో, నీ మరణం ఎలాగో ఎవరికీ తెలియదు. అప్పుడు గురువు ఉంటాడా? నీ పాపాలు క్షమిస్తాడా? నువ్వు పాప సంగీతం పొందుతావా? నువ్వు సంపూర్ణ విమోచన ఈ లోకములో పొందుకొని పరలోకం వెళ్ళగలుగుతావా? తెలియదు, తెలియదు, తెలియదు. ఒకటి తెలుసు, నువ్వు అనుకున్నప్పుడు కాదు నీ మరణం, నీవు అనుకోనప్పుడే, నువ్వు అనుకున్న దానికంట ముందే దేవుని యందు ప్రియులారా. ఇది మొదటి ధ్యానాంశం. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు భయం వేస్తుందా? నాకైతే భయం వేస్తుంది. ఓకే, చిన్నగా. రెండవది దేవుని యందు ప్రియులారా, ఇంకో నిజాన్ని కూడా తెలుసుకో. ఇంకో నిజం, ఇది ఒకటి. ఇంకొక నిజం ఏంటో తెలుసా ప్రియమైన సహోదరుడా, సహోదరి? లోకముతో నీకున్న సంబంధాలు నీ మరణముతో తెగదంపులైపోతాయి. విత్ దట్ ఆల్ ఫినిష్డ్. అంతే కదా? ఒకడు అన్నాడట తండ్రి మీద కోపంతో, ఒక కొడుకు, నువ్వు నాకు అన్యాయం చేసావు, నా ఆస్తిని మొత్తాన్ని, నీ ఆస్తి మొత్తాన్ని చిన్న కొడుకు ఇచ్చేసావు, నాకేమి ఇవ్వలేదు కదా, కనుక నువ్వు చచ్చినా నేను రాను అన్నాడట. వాళ్ళ తండ్రి చాలా తెలివైనాడు. ఒరే బాబు, నేను చచ్చిన తర్వాత నువ్వు వచ్చినా నువ్వు రాకపోయినా నాకెలా తెలుస్తుంది? దేర్ ఇస్ నో డిఫరెన్స్. నేను చచ్చిన తర్వాత నువ్వు వచ్చావా నువ్వు రాలేదో నాకు ఎలా తెలుస్తుంది? దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఐ డోంట్ నో. నాకు సంబంధం లేదు, పో అన్నాడట. దేవుని యందు ప్రియమైన సహోదరి, సహోదర, లోకముతో నీకున్న సంబంధాలన్నీ కూడా నీ మరణముతో తెగదెంపులు అయిపోతాయి. విత్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎండింగ్. ఎవరో ఒక ఇన్సూరెన్స్లు చేస్తారు చూడు, ఎల్ఐసి పాలసీలు, ఇన్సూరెన్స్లు చేస్తారు కదా. వాడు వచ్చి, సార్ మా ఇన్సూరెన్స్ కట్టండి అన్నాడట. ఎల్ఐసి పాలసీ ఏమవుతుంది అంటే, ఇది కానీ కడితే నువ్వు చనిపోయినప్పుడు మీ ఇంటికి, మీ ఆవిడికి, మీ పిల్లలకు 50 లక్షలు వస్తాయి అన్నట్టు. కానీ నాకు చచ్చిపోవాలని లేదు కదా అన్నాడంట. అంతే కదా, నేను చచ్చిపోయిన తర్వాత వస్తే నేను చచ్చిపోవాలా? ఇప్పుడు నాకు చచ్చిపోవాలని లేదయ్యా. అయితే ఇది ఇన్సూరెన్స్ పనికిరాదని వెళ్ళిపోయాడట. దేవుని యందు ప్రియులారా, లోకముతో ఉన్న సంబంధాలన్నీ నీకు తెగిపోతాయి. నీకు సంబంధించినంత వరకు లోకము అంతరించినట్లే. ఇప్పుడు అంటారు లోకాంత్యం, లోకాంత్యం అంటారు, కానీ ఎప్పుడు లోకాంత్యం వచ్చేది? అరే మూర్ఖుడా, నీ మరణమే నీకు లోకాంత్యం కాదా? నీ మరణముతో తర్వాత లోకం ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, అయిపోయింది. నీ మరణమే నీకు లోకాంత్యము అని గుర్తుంచుకో. నీ కళ్ళ ముందు నీ ప్రపంచము తలక్రిందులవుతుంది, గుర్తుంచుకో. దేనికోసమైతే అర్రులు చాచావో, సుఖభోగాల కోసం, ప్రాపంచిక సౌఖ్యాల కోసం, ఐహిక బంధాల కోసం, లవ్ అఫైర్స్ కోసం. చూసా, ఒక అమ్మాయి ప్రేమ కోసం ఒక కుమారుడు తల్లిని చంపడానికి బయలుదేరాడంట. ఒక అమ్మాయి ప్రేమ కోసం భార్యను చంపే స్త్రీలు, భర్తలు ఉన్నారు. ప్రియుడు ప్రేమ కోసం పిల్లలను చంపే, వదిలేసే, విడిచిపెట్టేసే పిల్లలున్నారు. 2 రోజుల క్రితం ఒక అబ్బాయి వచ్చాడు, అమ్మగారి దగ్గరికి వెళ్ళాడంట. అక్కడి నుంచి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఈ వాజ్ ఇన్ ఒక పిచ్చిగా మాట్లాడుతున్నాడు. విషయం ఏంటంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇతనేమో వాళ్ళ ఆవిడ గొల్లాస్, ఈవిడేమో రెడ్డి. ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కనుక అమ్మ తాలూకా వాళ్ళు, భర్త తాలూకా వాళ్ళు, భార్య తాలూకా వాళ్ళు అన్నీ కట్లో అంటే తెగదంపులు చేసేసుకున్నారు. వాళ్ళిద్దరూ విజయనగరం, వైజాగ్ వెళ్ళి ఆనందపురంలో అక్కడ సెటిల్ అయ్యారు. ఒక ఇంట్లో, ఒక ఊరిలో ఉంటున్నారు. ఆ భార్య, ఇద్దరు పిల్లలు. ఆ భార్య సత్యనారాయణమూర్తి ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది, పెద్ద కుమారుని తీసుకొని. చిన్న కుమారుడు అక్కడ వీడి దగ్గర ఉన్నాడు. చిన్న కుమారుడికి తీవ్రమైన రోగం, ప్రతి నెలకు ఒకసారి ఇది ఎక్కించాలి, బ్లడ్ ఎక్కించాలంట, అదేదో జబ్బు.
సో ఈ విధంగా ఆయన అంటున్నాడు, ఏం చేయాలో తెలియదు. ఆ బిడ్డను కూడా ఎక్కడో వదిలి విడిచేసి ఇతను ఊర్ల మీద తిరుగుతున్నాడు, ఏం చేయాలో తెలియక. ఈ చిన్న జీవితం కోసం దేవుని యందు ప్రియులారా ఎన్నెన్ని సుఖభోగాల కోసం మనం ఎన్నెన్ని పాపిష్టి పనులకు మనము తలామునాకులమవుతున్నామో, ఎంత ద్వేషముతో జీవిస్తున్నామో, ఎంత అసూయతో జీవిస్తున్నామో. దేనికోసం? ఈ యొక్క లిమిటెడ్ లైఫ్, పరిమితమైన జీవితం కొరక. ఇలాంటి క్షణభంగురమైన వాటి కోసమా నేను నా సృష్టికర్తను, నా దేవుణ్ణి ధిక్కరించింది, తిరస్కరించింది, బాధించింది? నేనంత మూర్ఖుణ్ణిగా ప్రవర్తించాను అని నువ్వు తెలుసుకో. మరొక సత్యం నువ్వు తెలుసుకో. ఏంటి అది? మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇటువంటి మరణం, ఇటువంటి లిమిటెడ్ లైఫ్ కొరకు నేను కోపాలతో జీవిస్తున్నానా, పగతో జీవిస్తున్నానా, ప్రతీకారంతో జీవిస్తున్నానా? పౌరుషాలు మాట్లాడినంటే మాట్లాడినంతే. ఒకరితో ఒక్కొక్కసారి గొడవ వచ్చిందనుకోండి, ప్రాణం పోయినా మాట్లాడరంతే. ఎంతెంత పౌరుషాలు! దేవుని యందు ప్రియులారా, చస్తే సమస్తము కూడా, నువ్వే కనుక చస్తే సమస్తము కూడా, ప్రతిదానితో కూడా తెగతెంపులైపోతున్నాయి అని గుర్తించు, తెలుసుకో. అప్పుడు నీవే గుర్తిస్తావు. ఏంటట? దేవుని ధిక్కరించే పాపం మూటగట్టుకొని సాధించింది ఏమీ లేదు, నీకంటూ మిగిలింది ఏమీ ఉండదు. యూ కెన్ క్యాచ్ నథింగ్. దేన్ని నువ్వు పట్టుకోలేవు. ఆత్మగా బంగారం ముట్టుకోగలవా? నీ యొక్క వస్తువులు ముట్టుకోగలవా? దేనిని కూడా నువ్వు సాధించింది లేదు. సమస్తము శూన్యమే, శూన్యమే, శూన్యమే. సొలొమోను జ్ఞాన గ్రంథ సొలొమోను చెప్తున్నాడు, వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. వ్యానిటీ, వ్యానిటీ, వ్యానిటీ ఆఫ్ వ్యానిటీస్. దేవుని యందు ప్రియులారా, కనుక అప్పుడు నీకు తెలుస్తుంది. ఏంటో తెలుసా? ఇంత సుందరమైన ఆనందభరితమైన పుణ్య మార్గాన్ని నేను ఎందుకు జీవించలేదా? పరిశుద్ధ జీవితం ఎందుకు జీవించలేదా? దేవాలయానికి ఎందుకు వెళ్ళలేదా? ప్రార్థన ఎందుకు చెయ్యలేదా? ఉపవాసం ఎందుకు చెయ్యలేదా? దివ్య పూజలు ఎందుకు పాల్గొనలేదా? పాప సంగీతం ఎందుకు నేను దాటి వెళ్ళిపోయానా? గుండెలు బాదుకొని ఏడ్చే సమయం వస్తుంది. ఇంకొక విషయం తెలుసా? నువ్వు చేసిన పాపాలన్నీ కూడా పర్వతాలలాగా నీ ముందు ఉంటాయంట. నువ్వు చేసిన పాపాలన్నీ పర్వతాల వలె నీ ముందు ఉంటాయంట. నువ్వు చేసిన పుణ్యాలు గులకరాల వలె కనిపిస్తాయంట. పర్వతాల వలె నీ పాపాలు, గులకరాల వలె నీ భక్తి కృత్యాలు. ఈ విషయాన్ని, మరొక సత్యం తెలుసుకో. రెండవ ధ్యానాంశం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హలో, అందరు ఉన్నారా? నాతో ఉన్నారా? వింటున్నారా? నిజానికి ఇది ఎలా చేయాలో తెలుసా? కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి అని నేను చెబుతా ఉంటే మీరు ఊహించుకుంటూ ఉండాలి. ఇక్కడే గుండాగా ఏమైనా అయిపోద్దని నేను మామూలుగా చెప్పేస్తున్నాను, చూసుకోండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడవది, నీ అంతిమ వీడ్కోలు గురించి ఆలోచించు. ఇమాజిన్ యువర్ లాస్ట్ రైట్స్. ఇమాజిన్ యువర్ లాస్ట్ రైట్స్. ఏంటట? నీవు లోకానికి అతి కష్టం మీద వీడ్కోలు చెప్పాలి. ఉదాహరణకు హాస్పిటల్లో, ఐసీయూలో, మిషన్ల మీద ఉన్నావు అనుకో, నీ చుట్టూ అందరూ ఉంటారు, ఏం చెప్పాలో తెలీదు, మాటలు ఉండవు, మాటలు లేవు, దుఃఖం వచ్చేస్తుంది, దుఃఖపడలేవు, ఏడవాలనిపిస్తుంది, గట్టిగా ఏడవలేవు. అటువంటి స్థితిలో నువ్వు ఉంటావు అన్న నీ అంతిమ వీడుకోలు అలా కొనసాగుతుంది. అందరూ ఏడుస్తారు, టాటా చెప్తారు, బాయ్ చెప్తారు, ఒక్కరో ఇద్దరో కొంచెం ఎక్కువ పెడతారు అంతే. అందరూ ఏడవరు. సీరియస్గా చూస్తుంటారు, అలాగ నీ వైపు చాలా సీరియస్ చూస్తుంటారు. ఎప్పుడైపోద్దా, వెళ్ళిపోవాలి అని చూసేవాళ్ళు కొంతమంది. డబ్బులు, ఏటీఎం కార్డు ఖాళీ అయిపోద్దా, అకౌంట్ ఖాళీ అయిపోద్దా అని చూసేవాళ్ళు కొంతమంది. ఒకరో ఇద్దరో నిజమే ఏడుస్తారు. దేవుని యందు ప్రియులారా,
అంతవరకు నీవు సంపాదించిన సిరి సంపదలకు అనివార్యంగా నువ్వు టాటా బాయ్ బాయ్ చెప్పాల్సిందే. ఏమయ్యాయి అప్పుడు నీ చిల్లర తగువులు, పెట్టుకున్న సమస్యలు, నిరర్ధకమైన మానవ సంబంధాలకు, శారీరక వాంఛలకు? అప్పటి వరకు వ్యభిచారం కొరకు పరుగులెత్తావా? ఇక వ్యభిచారంతో పని లేదు, టాటా. భౌతిక వ్యామోహాలకు వీడ్కోలు చెప్పాలి. నీ మిత్రులకు, ఇరుగు పొరుగు వారికి, బంధువర్గానికి, పిల్లలకు, భర్తకు, భార్యకు, ఎరుకలో ఉన్న నీ కుక్క పిల్లకు పెట్టుంటుంది కదా, దానికి కూడా నువ్వు టాటా చెప్పే సమయం దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. చెప్పాను కదా ఒకసారి ఒక కథ. ఒకరికి 3 భార్యలంట. పెద్ద ఆవిడని అస్సలు పట్టించుకోడు, రెండో వాడిని ఏదో కొంచెం, మూడావిడంటే గొప్ప ప్రేమ, వెనకాతలే ఉంటాడు ఎప్పుడు కూడా. ఆడికి గుండె నొప్పి వచ్చింది, కట్ చేస్తే ఐసీలో పడ్డాడు. ఓకే, అతను అంటున్నాడు, నేను ఒక్కనే చచ్చిపోవాలా, నాకు భయంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు తోడు కావాలి, మీలో ఎవరైనా వస్తారా? ఓ నా 3వ భార్య, నా ప్రియమైన భార్య, నాతో వస్తావా? నేను రాను. రావా? నేను రాను. మరి నేను చచ్చిపోతే ఏం చేస్తావు? నువ్వు పోతే నేను ఇంకొకటితో పోతా. ప్లెయిన్ అండ్ క్లీన్ అండ్ క్లియర్ అండ్ స్ట్రైట్. నువ్వు పోతే నేను ఇంకొకటితో పోతా. నేను నా జీవితం అంతా ప్రేమించాను, నీ కోసమైన ఆస్తి మొత్తం ఖర్చు పెట్టాను, నీ కోసమైన సమయం అంతా ఖర్చు పెట్టాను. రెండో భార్య, ఏమ్మా నువ్వు? రాను కానీ సమాధి వరకు వస్తాలే. ఓకే, సమాధి స్థలం వరకు వస్తానులే, చాలే. మూడో ఆవిడ, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నిన్ను విడిచిపెట్టేది లేదు. నరకానికి వెళ్తే నరకానికి, మోక్షానికి వెళ్తే మోక్షానికి నిన్ను విడిచిపెట్టను. ఎవరా 3 భార్యలు? మొట్టమొదటి మూడవ భార్య నీ బంగారం, నీ ఉద్యోగం, నీ డబ్బు, నీ ఆస్తి, నీ సంపదలు, నీ ఐశ్వర్యం అంతా కూడా అది అంతే కదా, నీతో వస్తుందా? గొయ్యిలో వేస్తారా? ఇంతకుముందు చిల్లర జల్లేవారు, చిల్లర కూడా జల్లట్లే ఎవడం కూడా. ఇంతకుముందు చిల్లర జల్లేవారు, చిల్లర కూడా జల్లటంలే. ఏమవుతుంది? నీ బంగారం నీ కూతురికి వెళ్ళిపోద్ది. ఓకే, పంపకాలు జరిగిపోతాయి, వేరొకరితో పోతుంది. ఇంకొక భార్య, నీ అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు నీతో చచ్చిపోతారా? నీతో చచ్చిపోరు, సమాధి వరకు వస్తారు, గొయ్యి తీసి కప్పెడతారు, అంతే. రెస్ట్ ఇన్ పీస్. ఈరోజు నాకు ఉదయం ఒక మెసేజ్ వచ్చింది. ఒక సహోదరుడు, ఒక అతను చనిపోయారండి, ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయండి అంటే రెస్ట్ ఇన్ పీస్ అన్నాను, అంతే, అయిపోయింది. రెస్ట్ ఇన్ పీస్. ప్రతి ఒక్కరు అంతే, అయ్యో పాపం చచ్చిపోయారా, అంతే. నీకోసం ఎవడు గంటలు ముచ్చట్లు పెట్టడు, మీటింగ్లు పెట్టడు. యు ఆర్ జస్ట్ ఫర్గాటెన్. ప్రపంచాన్ని కుదిపేసిన తన పాటలతో బాలసుబ్రహ్మణ్యం ఎంతమందికి గుర్తున్నారు? గొప్ప గొప్ప డైరెక్టర్లు ఎంతమంది వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు? ఎన్నో యుద్ధాలు ఇచ్చిన అలెగ్జాండర్ ఎవడు అతను గుర్తుంచుకుంటున్నాడు? దేవుని యందు ప్రియులారా, ఇది అంతిమ వీడ్కోలు చెప్పాలి సమస్తానికి. మరి ఎవరు నీతో వచ్చేది? నీ ఆత్మ. మరి ఆ ఆత్మను ప్రేమిస్తున్నావా? లేదే. ఆత్మకు సమయం ఇస్తున్నావా? లేదే. ఆత్మ జీవితం కొరకు ఏదైనా ప్రాకులాడుతున్నావా? పుణ్యాన్ని మూటగట్టుకుంటున్నావా? పవిత్రతను ఆపాదించుకుంటున్నావా? పశ్చాత్తాప చెందుతున్నావా? ఆత్మను బలపరుచుకుంటున్నావా? దేవుని శక్తితో నింపుకుంటున్నావా? దేనినైతే పట్టించుకోవాలో దాన్ని పట్టించుకోవా? ఏదైతే నేను విడిచి వెళ్ళిపోతుందో దానికోసం అరులు చేస్తున్నావా? మట్టి నుండి వచ్చావు, మట్టిలో కలిసిపోతావు, గుర్తుంచుకో. 3 అయిపోయాయి. 4వ ధ్యానాంశం, అనంతరం. వాట్ ఈజ్ నెక్స్ట్? 10th అయితే వాట్ నెక్స్ట్? ఇంటర్ అయితే వాట్ నెక్స్ట్? డిగ్రీ అయితే వాట్ నెక్స్ట్? జాబ్ వస్తే వాట్ నెక్స్ట్? పెళ్ళైతే వాట్ నెక్స్ట్? పిల్లలు పుడితే వాట్ నెక్స్ట్? ఇల్లు కడితే వాట్ నెక్స్ట్? వృద్ధాప్యం వస్తే వాట్ నెక్స్ట్? డెత్, మరణం వస్తే వాట్ నెక్స్ట్? ఏంటి తర్వాత? మరణం తర్వాత
దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఆత్మ నీ శరీరాన్ని విడిచి ఏమాత్రం జాప్యం చేయకుండా సరాసరి దేవుని చెంతకు వెళుతుంది. నీ శరీరాన్ని 6 అడుగులు గొయ్య, ఎక్కువ పర్మిషన్ లేదు తెలుసా. ఒకవేళ ప్రేమతో నీ కోసం ఎవడు 10 అడుగులు తీయలేడు, పర్మిషన్ లేదు. మనకు బరియల్ గ్రౌండ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. 6 అడుగులు దాటకూడదు, 2.5 అడుగులు అంతే అడ్డం, అంతే పెట్టారు, మట్టేశారు, అయిపోయిన తర్వాత టాటా బాబీ. విషయం ఏంటంటే అక్కడే జోకులు వేసుకునే వాళ్ళు బోల్డ్ మంది నేను చూసా. అక్కడే అరే చచ్చిపోయాడురా కొంతసేపు మనం నటిద్దాం అన్నది కూడా లేదు. అక్కడే జోకులు వేసుకొని నవ్వుకున్న వాళ్ళను కూడా నా జీవిత అనుభవంలో నేను చూచా. దేవుని యందు ప్రియులారా, నీ శరీరం కథ అయిపోయింది, నీ ఆత్మ సంగతి ఏంటి? ఆత్మ సరాసరి ప్రభుని చెంతకు వెళ్తుంది, అక్కడ నిల్చుంటుంది, తీర్పుకు ఎదురు చూస్తుంది. విషయం ఏమిటంటే దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరూ కూడా రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి ముగిస్తారు. నీ ఆత్మ భగవంతుడికి కుడి పక్కన కానీ ఎడమ పక్కన కానీ ఉంటుంది. కుడి పక్కన ఉంటుందా, ఎడమ పక్కన ఉంటుందా? ఈ లోక జీవితంలో నువ్వు దేవునికి కుడి పక్కన ఉంటే అక్కడ కూడా దేవునికి కుడి ప్రక్కన ఉంటావు. ఈ లోక జీవితంలో నువ్వు దేవునికి ఎడమ ప్రక్కన ఉంటే అక్కడ కూడా నువ్వు ఎడమ ప్రక్కన ఉంటావు. ఈ లోకంలో ఎడమ పక్కన ఉండి అక్కడ మాత్రం కుడి పక్క తోసేయండి, ఎవడో తొయ్యలేడు. నోబడీ కెన్ పుష్ యూ దేర్. దేవుని యందు ప్రియులారా, ఈ లోక జీవితంలో నువ్వు దేవునికి ఎడమ ప్రక్కగా పాపిష్టివాడిగా, అవిశ్వాసిగా, నిర్లక్ష్యంతో, ప్రార్థన లేకుండా, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ, చెయ్యదగిన విషయాలు తెలిసి కూడా చేయకుండా ఉంటున్నావే. కుటుంబ ప్రార్థన చేయాలని తెలియదా? చేస్తున్నారా? ఆదివారం క్రమము తప్పకుండా దివ్య పూజాబల్లో పాలు పంచుకోవాలని తెలియదా? చేస్తున్నారా? పాటిస్తున్నారా? దాన ధర్మాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలని తెలియదా? చేస్తున్నారా? పాపము చేస్తే ప్రభుని చెంతకు వెళ్ళి పాప సంగీతనం చేయాలని తెలియదా? చేస్తున్నారా? దెన్ టెల్ మీ on which side are you standing with Christ, right or left? Left, absolutely left. And therefore మరణిస్తే కూడా ఆ ప్రభునికి ఎడమ ప్రక్కన ఉంటావేమో. ఎడమ ప్రక్కన ఉన్న వాడితో ప్రభు ఏమంటున్నారు? నా తండ్రిచే సవింపబడిన వారులారా పొండు. ఇక్కడ నా తండ్రిచే దీవింపబడిన వారులారా రండు, అక్కడ పొండు. మీకును సాతానుకును అతని దూతలకును ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఇక్కడ నా ఆనందంలోనికి రండు, నా సంతోషంలోనికి రండు, నా జీవితంలోనికి రండు, పరలోకానికి రండు. దేవుని యందు ప్రియులారా, అయిపోయింది, ఒక సెక్షన్ అయిపోయింది. సో మనం 5 అంశాలు ధ్యానించామా? 4-5 అంశాలు. ఓకే, మొట్టమొదటిది తెలుసుకో, మరణం ఎప్పుడో ఎక్కడో ఎలాగో తెలియదు, కానీ ఒకరోజు వస్తుంది. విభూది, బూడిద, మట్టి, మనుషులం. 2, మరొకటి అన్నిటికీ కూడా టాటా, అన్నిటితో కూడా తెగదెంపులు చేసుకోవాల్సిన సమయం. అప్పుడు నీ పాపాలు పర్వతాలుగా, నీ పుణ్యాలు చిన్న చిన్న గులకరాల్లాగా ఉంటున్నాయి. దీనికోసమా నేను ఆ బ్రతికంతా బ్రతికేనే అని వాపోయే సమయం వస్తుంది. తెలుసుకో. 3, నీ అంతిమ వీడ్కోలు అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, బంగారానికి, బళ్ళకు, వస్తువులకు, సమస్తానికి టాటా, గుడ్ బాయ్ చెప్పేయాలి. 4, దేవుని యందు ప్రియులారా, ప్రజలందరూ, బంధువులందరూ వచ్చి 6 అడుగుల గొయ్యిలో పెట్టి నీకు టాటా చెప్పి రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి వెళ్ళిపోతారు. సార్ సీరియస్గా, రెస్ట్ ఇన్ పీస్. తర్వాత నీ గురించి మాట్లాడే నాదుడే ఉండడు. ఎవడి బ్రతుకులో వాళ్ళవి. ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు వచ్చేసి ఇంకొక ఆలోచన చేయనవదు. ఒకసారి వాకింగ్ వెళ్తూ చూస్తూ ఉంటాను, చూస్తే ప్రతి ఒక్కడి మెడ ఇలాగే ఉంటుంది, ప్రతి ఒక్కడి మెడ తెల్లవారు కూడా. అంటే వీ కెనాట్ థింక్ ఎనీథింగ్ ఎల్స్. ఎవడో ఆలోచించిందే మనం ఆలోచించాల్సిందే. మనముగా ఆలోచించడానికి ఏమీ లేదు, సమయం లేదు. బహుశా అది టీవీ, ఆ యూట్యూబ్, ఆ సోషల్ మీడియా, లేకపోతే నువ్వు నీ కన్న తల్లిదండ్రుల కోసం ఆలోచించేవాడివేమో.
చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచించేవాడేమో, గుర్తు చేసుకునేవాడేమో. కానీ ఈ లోకం, ఈ సోషల్ మీడియా టైం ఇవ్వదు. ఇట్ విల్ నాట్ అలౌ యూ టు థింక్ ఆన్ యువర్ ఓన్. ఇట్ విల్ ఆల్వేస్ ఫీడ్ యూ అండ్ దే విల్ టెల్ యూ వాట్ యూ షుడ్ థింక్. ఎవడు గుర్తు చేసుకోడు దేవుని యందు ప్రియులారా. ఇక నీ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుంది, తీర్పు కొరకు వెళ్తుంది. ఈ లోకంలో ఆయనతో పాటు కుడి ప్రక్కన ఉంటే అక్కడ కూడా ఆయనతో పాటు కుడి ప్రక్కన ఉంటావు. ఈ లోకంలో ఆయనతో పాటు ఎడమ ప్రక్కన ఉంటే, ఆయనకి విరోధంగా, ఆయనకి వ్యతిరేకంగా ఉంటే అక్కడ కూడా ఆయనకి ఎడమ ప్రక్కన విరోధంగా, వ్యతిరేకంగా నరకాగ్నిలో ఉంటావు దేవుని యందు ప్రియులారా. కనుక ఏం చెయ్యాలి? మూడు విషయాలు. నిండు మనసుతో మంచి నిర్ణయాలు, 3 నిర్ణయాలు తీసుకుందాం. 1, దేవునిని ప్రార్థించు. 2, లోకము పట్ల వ్యామోహం చంపుకో. 3, అంతిమ గడియ కోసం సిద్ధపడు. 3 విషయాలు. దేవునిని ప్రార్థించండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ క్షణమే దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవా, నా తండ్రి, నా మరణ దినము నన్ను నీ రక్షణ ఛత్రము క్రింద నిలువనియ్యి. నన్ను మరణ వేదన నుండి కాపాడు. మరణ గడియలో నాకు శాంతి సమాధానాలు ప్రసాదించు. వేదనను, భారాన్ని తొలగించు. నా జీవితకాలమంతా నేను నిన్ను సంతోషపరుస్తాను, నిన్ను దుఃఖపెట్టను. నా దుఃఖ సమయంలో, నా అంతిమ క్షణమున నన్ను కాపాడు తండ్రి అని ప్రభుని మనం ఇప్పటి నుంచే ప్రార్థించాలి. ఎస్, వీ షుడ్ ప్రే లార్డ్, రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్. నీ రాజ్యములో నన్ను గుర్తుంచుకో ప్రభు. ఆఖరి సమయంలో నన్ను చేయవిడనాడుకో ప్రభు అని ప్రభుని మనం ప్రార్థన చేయాలి దేవుని యందు ప్రియులారా. మీ అందరికీ తెలియదు, ఇక్కడ ఒక మంచి గొప్ప మహానుభావుడు, గొప్ప పునీతుడు ఉన్నాడు. ఎవరో తెలుసా? ఎవరు? నా మైండ్లో ఎవరున్నారు చెప్పండి. ఈ సందర్భానికి తగ్గట్టుగా థింక్ విత్ మీ. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ మరణం కదా. అగో అక్కడున్నాడే, ఎవరు పట్టించుకోరు ఆయన్ని, ఎవరు పట్టించుకోరు ఆ మహానుభావుణ్ణి. ఆయన ఎవరో తెలుసా? జోజప్ప గారు. మంచి మరణమునకు పాలక పునీతుడు, నిరుద్యోగులకు పాలక పునీతుడు, అవివాహితులకు, కన్యకలకు, పెళ్లి కాని స్త్రీలకు పాలక పునీతుడు, పరిశుద్ధతనము అవలంబించే వారికి పాలక పునీతుడు, కార్మికులకు పాలక పునీతుడు. సమస్తమును కూడా ఆయన చేతిలో దేవుడు అప్పగించాడు. గో టు జోసఫ్ అన్నట్లుగా దేవుని యందు ప్రియులారా, ఆ పునీతుని గొప్పతనం ఏంటో తెలుసా? మంచి మరణము పొందచేయు పాలక జోజప్ప. పాట పాడతాం కదా. మంచి మరణమును ఇచ్చే పాలక జోజప్ప చనిపోయేటప్పుడు నా పెదములపై యేసు, మరియా, యోసేపు అన్న మాటలు మనం పలకగలిగితే మనం ఈ దుమ్మును, ఈ మట్టిని దాటిన వాళ్ళం అవుతున్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి మరణం, దానికోసం సిద్ధపడాలి, ప్రార్థించాలి. దేవా, నన్ను చేయవిడనాడుకు తండ్రి, ఇప్పుడు నా మరణ సమయమందు. అవునా? మంగళవారం జపంలో 2వ భాగం, పరిశుద్ధ పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును. తల్లి అయిన శ్రీ సభ ఎంత గొప్పదో చూడండి. ఎంత చక్కనైన ప్రార్థన ఇమిడ్చి మన ముందు ఉంచారో. మనం పడపడపడపడ చెప్పుకొని వెళ్ళిపోతాం. ఓకే, నా మరణ సమయాన్ని విడనాడుకు. నీ లోకంలో నువ్వు కలెక్టర్ కావచ్చు, నువ్వు యాక్టర్ కావచ్చు, నువ్వు సింగర్ కావచ్చు, నువ్వు డాన్సర్ కావచ్చు, నువ్వు డాక్టర్ కావచ్చు, నువ్వు గొప్ప రిచ్ మ్యాన్ కావచ్చు గాక. చచ్చిన తర్వాత పరలోకము వెళ్ళకపోతే ఏమంటారు? యు ఆర్ అట్టర్ ఫెయిల్యూర్, యు ఆర్ డామ్ ఫెయిల్యూర్ అండ్ యు ఆర్ కాల్డ్ డామ్డ్ సోల్. డామ్డ్, శపించబడిన ఆత్మగా మిగిలిపోతాం. ఈ విషయం తెలిసిన ప్రభు ఏమన్నారు? మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? దేవుని యందు ప్రియులారా, అందుకే తన ఆత్మకు బదులుగా ఏమి ఇవ్వలేం కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా ప్రభుని ముందు
వినయాత్ముడు అవుతూ ప్రభువా నన్ను చేయబడినాడుకు తండ్రి అని ప్రార్థించండి. ఈ ఊదారంగు, ఈ విభూది బుధవారం మనకిస్తున్నటువంటి సందేశం దేవుని యందు ప్రియులారా. రెండవది, లోకము పట్ల వ్యామోహాన్ని చంపుకో. ఓ ప్రపంచమా, నిన్ను ఏ క్షణాన్ని విడిచి వెళ్ళాలో నేను ఎరుగను కనుక నీతో నాకున్న బంధాలను ఈనాడే తెంచుకుంటున్నాను. నీ పట్ల నాకున్న వ్యామోహాన్ని చంపుకుంటున్నాను. నా ప్రియ స్నేహితులారా, ప్రియ బంధువులారా, శాశ్వతంగా నిలిచే పవిత్ర స్నేహ బంధమే ఇకపై మన మధ్య ఉంటుంది తప్ప లౌకికమైన ప్రేమ బంధాలిక చెల్లవు. మరణముతో అంతమయ్యే ప్రేమ బంధం మన మధ్య ఉన్నను ఒక్కటే, లేకున్నను ఒక్కటే కదా అని. ఈవెన్ నాకు మా ఆవిడంటే ఎంతో ఇష్టం, మా ఆవిడకి అంట్లు తోవడం కోసం గుడికి రావడం లేదు. నాకు నా భర్త అంటే ఎంతో ఇష్టం, నా భర్త కాళ్ళు పడడం కోసం గుడికి రావడం లేదు. దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాను. నా ఇంటిలో బోల్డ్ బంగారం ఉంది కనుక అది మేమందరం బయటకు వచ్చేస్తే దొంగలు వచ్చేస్తారు కనుక నేను బయటికి రావడం లేదు, గుడికి రావడం లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకము పట్ల, లోక బంధుత్వాల పట్ల కూడా వ్యామోహాన్ని తెంచుకో, తగ్గించుకో. బంధుత్వం ఉండాలి, ప్రేమ ఉండాలి, దేవుని కన్నా ఎక్కువగా ఉండకూడదు. దేవుని నిర్లక్ష్యం చేసేటట్టుగా ఉండకూడదు. దేవుని యందు ప్రియులారా, ఇక ఆఖరిది, అంతిమ గడియ కోసం నేను సిద్ధముగా ఉంటాను. నా అంతిమ యాత్ర ఆనందదాయకంగా జరగాలంటే అవసరమైన ముందు జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఒకడు దుబాయ్ వెళ్తున్నాడు, సింగపూర్ వెళ్తున్నాడు, అమెరికా వెళ్తున్నాడు. అక్కడ కావలసిన వస్తువులు పచ్చళ్ళతో సహా ప్యాకింగ్ చేసుకుంటున్నారు. పచ్చళ్ళతో సహా. అమెరికా వెళ్ళినప్పుడే ఇంత ప్యాకింగు, ఇంత ప్రిపరేషన్ ఉంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఇంకెంత ప్రిపరేషన్ ఉండాలి. ప్రియమైన సహోదరుడా, నా అంతరాత్మను సదా నిర్మలముగా నిశ్చలంగా నిలుపుకోవడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. నీ అంతరాత్మకు తెలుసు, నువ్వు అబద్ధం ఆడితే, నువ్వు పాపము చేస్తే, నువ్వు తప్పు చేస్తే నీ అంతరాత్మకు తెలుసు. దానిని మోసం చేయలేం. ప్రతి ఒక్కరిని లోకంలో మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయలేవు. నీ అంతరాత్మను మోసం చేయలేవు. నీ అంతరాత్మని హెచ్చరిస్తుంది కనుక అంతరాత్మను నిర్మలంగా నిశ్చలంగా ఉంటే చాలు. దేవుని యందు ప్రియులారా, ఇందుకు గాను నాలో ఉన్న ఇదిగో నా వ్యభిచారం, ఇదిగో నా దొంగతనం, ఇదిగో నా అబద్ధపు జీవితం, ఇదిగో నా బూటకమైన జీవితం, దానిని నేను సరిదిద్దుకుంటాను అంటూ ఈ తపస్సు కాలంలో అడుగు పెట్టాలి. దేవుని యందు ప్రియులారా, ఓ మానవుడా, మట్టి నుండి పుట్టావు, మట్టిలో కలిసిపోతావు. జ్ఞాపకముంచుకో. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.